మన తెలుగు వాళ్ళు వంకాయ కూరని ఎంతగా ఇష్టపడతారో అంత భయపడుతూ ఉంటారు. వాతం చేస్తుందని, కీళ్ళ నొప్పులు వస్తాయని, చర్మ వ్యాధులు వస్తాయని రకరకాలు. అయితే దీంట్లో నిజాలు ఏమిటి అంటే ఈ వంకాయ కూర తాలూకు లాభాలేమిటి, నష్టాలేమిటి, ఈ మొత్తం సమాచారాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడం అవసరం. ఈ వివరాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వంకాయ కూర తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూర. ఇది మీరు తింటూ ఉంటే లేదా దీన్ని ఇష్టపడుతూ ఉంటే దీని తాలూకు పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఇది మీకు సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎలాంటి వాళ్ళు వంకాయ కూరని తినకూడదు, ఎలాంటి వాళ్ళు తినొచ్చు, దీనివల్ల ఆరోగ్య లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. వంకాయ కూరని నిజానికి ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. చాలామంది డైలీ లైఫ్లో నిజ జీవితంలో తీసుకునేటువంటి ఆహారంలో వంకాయలతో రకరకాల కూరలు వండి తీసుకుంటూ ఉంటారు. అయితే వంకాయల్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. నిజానికి వంకాయల్ని ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి. ముందు ఈ ఆరోగ్య ప్రయోజనాల మీద మీకు అవగాహన ఉండాలి. అంటే వంకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, కొవ్వు కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. కాబట్టి క్యాలరీలు తక్కువ ఉంటాయి, కొవ్వు తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. పైగా వంకాయలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నిజానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఈ యాంటాక్సిడెంట్ల వల్ల మీకు కలుగుతాయి. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. మరి వంకాయలతోటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఇది తెలుసుకోవటం అవసరం. వంకాయల్ని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు ఇలాంటి సమస్యలకి ఇది నివారణ కింద పనిచేస్తుంది, అంటే ప్రివెంటివ్గా పనిచేస్తుంది. వంకాయలను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి అనేక ప్రయోజనాలు. అంటే దీంతో కడుపు నిండుతుంది, అదే సమయంలో షుగర్ పెరగకుండా ఉంటుంది. ఇలాగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని ఈ వంకాయలు తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వంకాయలో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఏమో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఫైబర్ వల్ల కలుగుతాయి. కాబట్టి శాటిటీ ఉంటుంది, అంటే తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది, నాలుగుకి రుచిగా ఉంటుంది. అదే సమయంలో దీంట్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ తటాలను పెరగకుండా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఉంది. వంకాయలతోటి కొన్ని ఆరోగ్య సమస్యలకి నిజానికి చెక్ పెట్టచ్చు, అంటే ఒక ఆహార ఔషధంగా ఇది పనిచేస్తుంది. వంకాయల్లో ఉండేటటువంటి పొటాషియం ఇది శరీరంలో వ్యర్థాలను బయటికి పంపి గుండె సమస్యలను నివారిస్తుంది. పొటాషియం అంటే ఏమిటి అంటే డయూటిక్గా పనిచేస్తుంది. డయూటిక్గా పనిచేయడం వల్ల మూత్రాన్ని జారీ చేస్తుంది. మూత్రం ఎప్పుడైతే జారీ అవుతుందో అప్పుడు రక్తపోటు లాంటి సమస్యలు తగ్గి గుండె సమస్యలని నివారించడానికి ఈ రక్తపోటు తగ్గడం అనేది సహాయపడుతుంది. ఇంకోటి వంకాయల్లో ఒక గుణం ఏమిటంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వంకాయల్లో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే కరిగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని తిన్న తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఇక వేరే ఆహార పదార్థాల మీద దాడి చేయాలి అని అనిపించదు. కొంతమంది భోజనం చేసిన తర్వాత మళ్ళీ వేరే ఆహారాలు తింటూ ఉంటారు, అంటే చిప్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటారు, లేకపోతే ఏదో స్వీట్ ముక్క తింటూ ఉంటారు. ఇలా వేరే పదార్థాలను తినాలి అని అనిపించదు. దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఆ ఫైబర్ నీళ్ళని పీల్చుకొని లోపల ఆ తృప్తిని కలగజేస్తుంది కాబట్టి, పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ని కలగజేస్తుంది కాబట్టి. ఇంకొక ముఖ్యమైన లాభం దీనికి ఒకటి ఉంది. వంకాయలతోటి ఈ జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టచ్చు. ఇదొక అమేజింగ్ విషయం. వంకాయలు శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని బయటికి పంపుతాయి. వంకాయలు జీర్ణ ప్రక్రియకి సహాయపడతాయి. వంకాయలు ప్రధానంగా దృష్టి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. వంకాయల్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు ఇలాంటివి తగ్గించడానికి ఈ వంకాయలు ఉపయోగపడతాయి. ప్రధానంగా కండరాల్ని స్ట్రెంథెన్ చేయడానికి వంకాయలు మీకు సహాయపడతాయి. అయితే అసలైన విషయం, నాణ్యానికి రెండో వైపు ఉంటుంది కదా, అలాగే వంకాయల్ని తినకూడని వాళ్ళు ఉంటారు. అంటే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వంకాయల్ని తినకూడదు. ఇది చాలా ముఖ్యం, దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నిజానికి ఈ వంకాయ ఒక పోషకాహారం. అయితే దీనికి కొన్ని పరిస్థితులు, కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి వీటిని తెలుసుకొని తదనుగుణంగా తీసుకోవటం మంచిది. ప్రధానంగా చెప్పాల్సింది ఎలర్జీస్. కొంతమంది వ్యక్తులకి వంకాయ ఎలర్జిక్ రియాక్షన్ కలిగజేసే రిస్క్ ఉంటుంది. అంటే దద్దుర్లు వస్తాయి,
అలాగే శరీరం అంతా చిట్టపట్లాడినట్టు పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, అంటే మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మీకుంటే మీకు వంకాయ సరిపడదని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే రెండోది మూత్రపిండాలలో రాళ్ళు. ఆ సమస్య మీకు వచ్చే రిస్క్ ఉన్నా, ఆల్రెడీ మీకు మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నా, అలాంటప్పుడు వంకాయ నిషిద్ధం. ఎందుకంటే వంకాయలో ఆక్సలేట్స్ అనేవి ఉంటాయి. ఇవి కొంతమంది వ్యక్తులలో మూత్రపిండాల్లో రాళ్ళు తయారవడానికి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో మీకు ఒకవేళ మూత్రపిండాల్లో రాళ్ళు తయారైతే అప్పుడు వంకాయ కూరను తీసుకోకూడదు, తయారయ్యే రిస్క్ ఉన్నా కానీ తీసుకోకూడదు. తర్వాత మూడో పాయింట్ మలబద్ధకం సమస్య. నిజానికి దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అనుకున్నాం కదా, కానీ వంకాయ కొంతమందికి ఆ జీర్ణ ప్రక్రియని ఆల్టర్ చేస్తుంది. ముఖ్యంగా కొంతమందికి ఇక్కడ 3 రకాల కోష్టాలు ఉంటాయి: క్రూర కోష్టం, మృదు కోష్టం, మధ్యమ కోష్టం అని. ఇలాగ కొంతమందికి సున్నితమైనటువంటి ఈ క్రూర కోష్టం ఉంటే, అంటే లోపల లైనింగ్ అంతా కూడా బాగా సున్నితంగా ఉందనుకోండి, అప్పుడు IBS తరహా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ వంకాయ తింటే దీంట్లో ఉండేటటువంటి ఆక్సలేట్స్ కానీ, ఫైబర్ కానీ ఇలాంటివి గ్యాస్ తయారవటానికి, ఇన్ఫ్లమేషన్ తయారవటానికి, అసౌకర్యానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇలాగ IBS కనుక ఉంటే అప్పుడు వంకాయని మీరు చూసుకొని తినాలి, మానేస్తే మంచిది. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి కాంట్రా ఇండికేషన్ ఏంటంటే ఆర్థరైటిస్, అంటే కీళ్ళవాతం. వంకాయ ఆ మాటకు వస్తే నైట్ షేడ్ ప్లాంట్స్ అని ఉంటాయి, దాంట్లో వంకాయ ఒకటి. అలాగే ఇక టమాటా, ఇవి కూడా నైట్ షేడ్ వర్గానికి సంబంధించినవి. ఈ వంకాయ నైట్ షేడ్ కుటుంబానికి సంబంధించింది కాబట్టి దీంట్లో సొలనైన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంటుంది. ఇది కొంతమంది వ్యక్తుల్లో ఆర్థరైటిస్ లక్షణాన్ని తీవ్రతరం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది అధ్యయనాలలో తేలింది. అయితే సాధారణంగా చాలామందికి ఇది సూట్ అవుతుంది. సూట్ అవ్వని వాళ్ళకి మాత్రం ఇది ఇమ్మీడియట్గా జాయింట్ పెయిన్స్ని అగ్రవేట్ చేసేట అవకాశం ఉంది. అంటే దీంతో జాయింట్ పెయిన్స్ రావు, ఆల్రెడీ ఉన్నవి ఎక్కువ అయ్యేట అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన మరొక పరిస్థితి ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అంటే వ్యాధి నిరోధక శక్తి స్వయం ప్రేరితంగా మారి మనమేనే దాడి చేసి కండిషన్ ఒకటి ఉంటుంది. ఇలా కొంతమందికి ఈ ఆటో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ANA ప్రొఫైల్ ఇవన్నీ కూడా బాగా పెరిగి కనిపిస్తాయి ఇలాంటి వాళ్ళలో. ఇలాంటప్పుడు CRP, C-reactive ప్రోటీన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అంటే ఈ ఆటో ఇమ్యూనిటీ కనుక ఉంటే అప్పుడు ఈ నైట్ షేడ్ కూరగాయలు కాంట్రా ఇండికేటెడ్, అంటే తినకూడదు. అలాంటి నైట్ షేడ్ వర్గానికి సంబంధించిన వంకాయ కాబట్టి ఈ ఆటో ఇమ్యూనిటీని తీవ్రతరం చేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ ప్రోటోకాల్ డైట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటంటే హైపో ఎలర్జిక్ డైట్. దాంట్లో వంకాయని నిషిద్ధం, అంటే వంకాయని చేర్చం, వంకాయ ఉండదు. కాబట్టి వంకాయని తినకుండా ఉండటం మంచిది ఒకవేళ మీకు ఇలాగ ఆటో ఇమ్యూనిటీ కనుక ఉంటే. అలాగే ఐరన్ అబ్జార్ప్షన్ గురించి మరీ చెప్పుకోవాలి. ఇనుము శోషణ. వంకాయలో పాలిఫినాల్స్ అని కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నాన్ హీమ్ ఐరన్ అంటారు, అంటే ఈ ప్లాంట్ బేస్డ్ ఐరన్. దీని శోషణ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది వంకాయలో ఉండే పాలిఫినాల్స్. కాబట్టి మీరు ఈ ప్లాంట్ బేస్డ్ ఐరన్ ఉంటుంది కదా, అంటే నాన్ హీమ్ పార్ట్ అంటారు, ఇలాంటిది ఆకుకూరలు వీటన్నిటిలో ఉంటుంది, వంకాయలో కూడా ఉంటుంది. ఇది అడ్డుకుంటుంది పాలిఫినాల్స్ అనేవి. కాబట్టి ఒకవేళ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటే అప్పుడు వంకాయని తినకపోవటం గురించి ఆలోచించాలి. వంకాయని తినకపోవటం మంచిది. అది ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ సమస్యలు. వంకాయలో గైట్రోజెనిక్ నేచర్ ఉంటుంది, అంటే గైట్రోజన్స్ అనేవి ఉంటాయి. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు వంకాయని ఎక్కువగా తీసుకోకపోవటం మంచిది. తీసుకోవచ్చు అడపాదడపా, కానీ అదే పనిగా తీసుకోకపోవటం మంచిది. ఒకసారి దీన్ని చెక్ చేసుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే గర్భధారణ. వంకాయ సాధారణంగా గర్భధారణ టైంలో సురక్షితమైందే, కానీ హార్మోన్స్ తేడాల వల్ల సెన్సిటివ్గా మారిపోతారు చాలామంది ఆ టైంలో గర్భధారణలో. అలాంటప్పుడు ఏ తిన్నా కానీ రియాక్షన్ వచ్చే రిస్క్ కొంతమందిలో ఉంటుంది. అలాంటప్పుడు గర్భధారణ టైంలో కనుక వంకాయ తింటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వంకాయని తినకపోవటం మంచిది. ఎందుకంటే ఈ వంకాయ తినడం వల్ల ఆ నెల ఋతుచక్రం ఉంటుంది కదా, అంటే మాసిక ధర్మం అంటాం, దాన్ని ప్రేరేపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో అనవసరంగా మళ్ళీ అబార్షన్ రిస్క్ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో గర్భధారణ టైంలో వంకాయ మీకు పడుతుందా లేదా చూసుకొని తినడం మంచిది. ఇలాగ వంకాయ అద్భుతమైన రుచి ఉంటుంది, అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉంటాయి. అదే సమయంలో కొంతమందికి ఈ వంకాయ పడకపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు వంకాయ పడుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ల ఆధారంగా మీకు మీరే విశ్లేషించుకొని దాన్ని కూర కింద వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీరు ఆ పర్టికులర్ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.
అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఉంది అని మీకు అనిపించినా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది గూగుల్ రికమెండేషన్స్లోకి వెళ్ళి మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.